జస్ట్ నాట్ అభివృద్ధి, మన డెవలప్మెంట్ పరంగానే కాకుండా పర్సనల్గా కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత కుటుంబ సభ్యులు రాళ్ళగా ముందుండి వాళ్ళకు సేవ చేస్తున్నారు. ఒక మంచి సొంత కుటుంబ సభ్యురాల్లాగా ముందుండి వాళ్ళు సేవ చేస్తున్నారు. పథకాల విషయంలో ఎట్లుంది అంటే ఇప్పుడు రైతుల విషయంలో కావచ్చు, ఇప్పుడు పాలకుర్తి అనేసరికి ఇప్పుడు ఈ ఏరియాలన్నీ రైతులు ఎక్కువ మంది ఉంటారు కదా. పథకాల విషయంలో చూసుకుంటే ఎట్లా ఉంది మరి? పథకాల విషయంలో వస్తే మాత్రం చాలా అప్రిషియేట్ చేయొచ్చు మేడంని. చాలా అభినందనలు మనం తెలుపుకోవచ్చు. చెర్లపాలెం రిజర్వాయర్ కానీ, ఇక్కడ తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ కానీ, మాకు రాయపర్తిలో రైస్ మిల్ కానీ 14 కోట్లు రైస్ మిల్కి అలాట్ చేశారు. మేము వరంగల్కి ప్రతిసారి ఐకేపీ సెంటర్ 6 నెలలకు ఒకసారి నేను మేనేజ్ చేస్తూ ఉంటాను మా ఊర్లో ఉన్న మహిళా సంఘాల వల్ల. మెయిన్గా ఒక 2 లోడ్ల తర్వాత రైస్ మిల్లు వరంగల్ నుంచి లారీ రావడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అదే మాకు రాయపర్తిలో ఒక రైస్ మిల్లు అలాట్ చేశారు కాబట్టి ఆ విధంగా ప్రతి దాంట్లో ప్రతి సెగ్మెంట్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి అభివృద్ధి అనేది తప్పకుండా చేస్తున్నారు. ఎంతోమంది బురద చల్లుతూ ఉంటారు, రాళ్ళు వేస్తూ ఉంటారు, కానీ అభివృద్ధి మాత్రం తప్పకుండా జరుగుతుంది. అంటే దాదాపుగా 16 వార్డు ఉన్నాయి కదా. సో ఎంతవరకు వెళ్ళవచ్చు అంటే ఎట్లా ఉండొచ్చు పోటీ, ఎవరెవరి మధ్య పోటీ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది? ఆ విషయానికి వస్తే మాత్రం నేను ఒక చిన్న స్లోగన్ చెప్తాను. అధికారంలో ఉన్న వ్యక్తులను గెలిపించుకుంటే మనకు ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఈ స్మాల్ స్లోగన్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అధికారంలో ఉన్న వ్యక్తులకు వాళ్ళకు టికెట్ ఉట్టిగానే రాలేదు. వాళ్ళు ప్రజలలో ఉండి ఎల్లవేళలో ప్రజలలో ఉండి సేవ చేసుకుంటే మాత్రమే టికెట్ వచ్చింది వాళ్ళకి. అధికారంలో ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది.